కన్నై నంబతే అంటే కళ్ళని నమ్మవద్దు అని. 2 hours 10 minutes రన్ టైమ్తో లాస్ట్ మంత్ తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది సినిమా. సినిమా చూసాక నాకైతే కంప్లీట్ సినిమా బాగా గజిబిజిగా ఉన్నప్పటికీ మీలో ఎంతమందికి నచ్చుతుందో తెలియదు, కానీ నాకైతే బాగా నచ్చింది. సరికొత్త థ్రిల్లర్. కానీ ఎందుకు తమిళ్లో ఎంత ఫ్లాప్ అయిందో తెలియదు. మేబీ ఉదయనిధి స్టాలిన్ గారి రోల్ ప్రీవియస్ ఫిల్మ్స్ లాగా సాటిస్ఫై చేసేంత రోల్ లేకపోవడం వల్ల ఏమో మరి. అలాగే సినిమాలో వచ్చే లాస్ట్ డైలాగ్తో మరొక సినిమాతో కనెక్ట్ చేశారు. ఆ సినిమా కూడా మన ఛానల్లో రివ్యూ ఇచ్చేసాను. మీరు థ్రిల్ పోకూడదని ఆ సినిమా పేరు రివీల్ చేయట్లేదు. అది ఏ సినిమానో తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో అడగండి, చెప్తాను. ఇంకో విషయం, ఈ సినిమా ఎంతమందికి నచ్చుతుందో నిజంగా చెప్పలేకపోతున్నాను. సో నేను బాగుంది బాగాలేదా అన్నానని పట్టించుకోకుండా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసి చూడాలా వద్దా అని డిసైడ్ అవ్వండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, ఇంటికి వెళ్తున్న భూమిక గారు నైట్ టైం కార్ డ్రైవ్ చేయలేని సిచ్యువేషన్లో ఉండడంతో ఆమెకి హెల్ప్ చేస్తారు అరుణ్. అప్పుడే ఒక అతిపెద్ద ప్రమాదంలో పడతారు. అసలు ఆ ప్రమాదం ఏంటి, అది కాస్త ఎలా మారింది, చివరికి తప్పించుకున్నారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఈ సినిమా డైరెక్టర్ గారి స్క్రిప్ట్ వర్క్ పేపర్ మీద అదిరిపోయేలా రాసుకున్నారు. సినిమా ఎగ్జిక్యూషన్లో లాజిక్స్ అవి కొన్ని ఓవర్ అనిపిస్తాయి, కానీ ఒకసారి ఎలా రాశారో అని ఆలోచిస్తే ఇంత కాంప్లెక్స్ స్టోరీని ఎలా ఆలోచించారా అని అనిపించింది. సినిమా స్టార్ట్ అయ్యి 10 minutes గడిచిన మొదలు ఒక సిచ్యువేషన్ నుండి సినిమా ముందుకెళ్తున్న కొద్దీ హీరోకి ట్రబుల్స్ ట్విస్టులు పెరుగుతూనే ఉంటాయి. భూమిక గారికి, తమిళ యాక్టర్ శ్రీకాంత్ గారికి, ఇంకా ప్రసన్న గారికి మంచి రోల్స్ దొరికాయి. సరికొత్త థ్రిల్లర్ని చూద్దాం అనుకున్న వారికి సినిమా రైట్ చాయిస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరింది. నైట్ మోడ్లో సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మైనస్ పాయింట్స్, హీరోయిజం ఏం అనిపించలేదు నాకు. ఉదయనిధి స్టాలిన్ గారినే కాకుండా ఎవరో ఒక నార్మల్ రోల్ని పెట్టినా సరిపోయి ఉండేదేమో అనిపించింది. స్టార్టింగ్ 10 minutesలోని హీరోకి హీరోయిన్ అన్న విషయాన్ని పక్కన పెడితే మిగతా సినిమా అంతా కూడా హీరోకి సవాళ్ళు వస్తూనే ఉంటాయి, కానీ ఎక్కడా పెద్దగా ఎలివేట్ అవ్వరు. టూ మచ్ కాంప్లెక్సిటీ, అర్థం చేసుకోవాలి. సగం ఇప్పుడు చూసి మిగతా సగం రేపు చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా కొన్ని పాయింట్లు మర్చిపోతారు. మూవీ రన్ టైం ముందుకెళ్తున్న కొద్దీ కంటెంట్ పెరుగుతుంది తప్ప ఎక్కడా తగ్గదు. అందుకే స్క్రీన్ ప్లేని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. క్లైమాక్స్ చాలా మందిని డిసప్పాయింట్ చేయొచ్చు. ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి అవి సడన్గా ఒక్క 5 minutes సీన్తో అన్నీ ఒక్కసారిగా క్లోజ్ అయిపోవడం, హీరోకి ఫేవరబుల్గా మారిపోవడం టూ మచ్ అనిపిస్తుంది. మోర్ ఓవర్ స్టోరీ దానంతట అదే స్టార్ట్ అయ్యి అదే ఆటోమేటిక్గా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. అందుకే అన్నాను పేపర్ మీద రాసుకుంది బాగుంది, కన్విన్సింగ్గా తీయడంలో మాత్రం కొంతవరకు ఫెయిల్ అయ్యారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఓటీటీనే కాబట్టి అందులోనే సరికొత్త థ్రిల్లర్ కాబట్టి హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. లాజిక్స్ని కొన్ని టూ మచ్ అనేలా ఉండేవి పక్కన పెట్టేయాలి. డిఫరెంట్ అండ్ కాంప్లెక్స్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.